హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం అయితే చూపిస్తాను. ప్రిన్స్ కట్, ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చి ఇక్కడ మనకి ఎదరు బార్డర్ అయితే అటాచ్ చేస్తున్నాం కదండి. స్కాలప్ వచ్చి బార్డర్ అటాచ్ చేస్తారు కదా, ఆ నెక్ పెట్టాను. అలాగే బ్యాక్ సైడ్ కూడా స్కాలఫ్ బోట్ నెక్ వస్తుంది కదండి, అది పెట్టాను. హ్యాండ్స్కి వచ్చి ఏదన్నా డిజైను ప్లెయిన్గా ఉంది కదా, ఈ బార్డరే వచ్చింది. ఏమన్నా డిజైన్ పెట్టు అన్నారు. ఈ బ్లౌజ్ అంతా కూడా మనకి మోడల్ పెట్టమని చెప్పారు అంతవరకే వాళ్ళు. ఇది పెట్టు అది పెట్టు అని అయితే మనతో చెప్పలా. నేను ఇంకా సరే ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గా ఉన్న మోడలే పెడదాం అనేసి నేనైతే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఇంకా హ్యాండ్కి వచ్చి ఏ మోడల్ పెడదామా అని ఆలోచించి ఇంకేం చేయాలో నాకైతే అర్థం అవ్వాలన్నమాట. ఇంకా అలా చూశాను, పొట్టు మొక్కేసి ఏమన్నా అదే మనకి కోన్ షేప్లో పెట్టి పొట్టు క్లాత్ నాతికిదామా, ఏమన్నా బద్దల కింద కొట్టొచ్చా అని కూడా ఆలోచించానండి. ఇంకా అన్నీ ఆలోచించిన తర్వాత మైండ్లోకి ఒక చిన్న ఆలోచన వచ్చిందనమాట. సరే మనం కొంచెం ఇప్పుడు కుచ్చులాగా పెట్టేసి హ్యాండ్కి స్ట్రైట్గా వేరే క్లాత్ సేమ్ అదే శారీ ఫ్యాబ్రిక్లో ఉన్న క్లాత్ కలర్ ఏదైతే ఉందో దాంతో పెడదామని అయితే ఆలోచించుకొని ఇంకా అంటే ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇంకా సరే ఇంకా వాటిని కట్ చేసి మళ్ళీ అతకడం ఎందుకు, నార్మల్గా ఇంకా మనం క్లాత్ని అయితే హ్యాండ్ని కింద ఒక 1/4 ఇంచ్ వరకు మనం ఒరిజినల్కి జాయింట్ చేసేసుకొని దాన్ని తిరగేసి అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాను. ముందు కట్ చేసుకొని ఇంకా మొత్తం అంతా సమానంగా చూసుకొని ఇంకా మనకి చంకలో ఏమన్నా ముక్కలు అతుకులు పడితే కనుక అతుకులను అయితే చూసుకొని వేసుకోవాలి. నేనైతే ఇలాగే వేసుకుంటా. ఇంక ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు మార్కింగ్ చేసుకొని అంత ముక్కనైతే నేను కట్ చేసుకుంటాను. స్ట్రైట్గా మనకి ఎంత ఎడల్పు కావాలనుకుంటున్నామో హ్యాండ్ డిజైన్ కోసం అంత అయితే తీసుకున్నాను. నేను ఒక 2 ఇంచెస్ వరకు ఉండేలాగా క్లాత్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇంక నాకు వచ్చేసి ఈ క్లాత్ అనేది వేరే వాళ్ళ బ్లౌజ్లో అయితే నాకు ఉందన్నమాట. అంటే పీస్ మిగిలింది ఉండింది ఇంట్లో, శాటిన్ టైపు మెరుస్తూ ఉంటుంది అనమాట పొట్టులాగా. ఇంక సరే ఇది శారీ మ్యాచింగ్ కలర్ కదా అనేసి ఇంక నేను దీన్ని తీసుకొని మంచిగా ఇప్పుడు మనం 2 ఇంచులు అనుకోండి, 2 ఇంచుల క్లాత్ని తీసుకొని చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను. నేను మొత్తం అంతా ఫ్రిల్స్ జాయిగా చూసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడ మధ్యలో అయితే ఫ్రిల్స్ పెట్టుకొచ్చేస్తున్నాను కదా, ఇలా పెట్టుకొని మనకి హ్యాండ్ పొడవంతా చూసుకొని మనం పెట్టుకోవాలి. మళ్ళీ ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్ చేయడానికి ఉండదు కదా. నేను ఇంకా క్యాన్వాస్ పేపర్ని కరెక్ట్గా కట్ చేశాను కదండి, కొంచెం ఎక్కువే కట్ చేసా. ఇంకా దాని మీద పెట్టేసి ఇప్పుడు మధ్యలో ఫ్రిల్స్కి మధ్యలో నేను కుట్టేశాను కదా ఇందాకలో. ఇప్పుడైతే అటు సైడ్ ఇటు సైడ్ కూడా సమానంగా చూసుకొని ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చేలాగా మనం చూసుకొని అయితే స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. చివర్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను. ఇంకా కొంచెం క్యాన్వాస్ అనేది కొంచెం ఎక్కువగానే 2 ఇంచెస్ వరకు 2.25 ఇంచుల వరకు కట్ చేశాను. ఇంక ఈ లైనింగ్ కూడా అదేనండి, క్యాన్వాస్ కింద ఇంకా లైనింగ్ ఏమి వేయట్లా. దీన్ని మనం హ్యాండ్ ఎలా ఉందో హ్యాండ్ మీద వేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఫ్రిల్స్ అయితే పెట్టేశాను కదా, అటు చివరిని ఇటు చివరిని మొత్తం ఆ క్యాన్వాస్కి అయితే జాయింట్ చేసేసాను. ఇంకా తర్వాత ఏం చేయాలంటే వీటిని సేమ్ ఇంకో వైపు కూడా 2 చేతులకి మనకి మోడల్ కాబట్టి సేమ్ అదే విధంగా పెడుతున్నాను అనమాట. టైలరింగ్ అంటాం కానీ మోడల్ పెట్టడానికి ఏ ప్యాటర్న్ పెట్టాలి, దానికి ఏది సెట్ అవుతుంది, ఆ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేస్తే అది అందంగా ఉంటుంది అనేది కూడా మైండ్లో పెట్టుకొని మనం కుట్టాలి కదా. అందులో మళ్ళీ ఏ పొరపాట్లు లేకుండా. అదే అనుకోండి, వాళ్ళు సింపుల్గా వచ్చి నాకు ఈ మోడల్ కావాలని ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతే ఓకే ఈ మోడల్ అనేసి మనం ఇంక సరే ఇంకా మోడల్ అనేది కట్ చేసేసుకుంటాం. మన మైండ్లో కూడా సరే ఈ మోడల్ పెట్టాలన్న ఆలోచన ఉంటుంది కాబట్టి వెంటనే స్టిచ్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మనకి నీ ఇష్టం అన్నప్పుడు మనం ఏం మోడల్ పెడితే బాగుంటుందా ఏంటని ఆలోచిస్తాం కదా.
ఆ ఆలోచనకే టైం అంతా సరిపోద్ది అనమాట. ఇంక నేను మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాను, హ్యాండ్ని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఎందుకంటే కరెక్ట్గా రావాలి కదండి. మనం హ్యాండ్ వేసుకున్న తర్వాత ఆ డిజైన్ అనేది మనకి హ్యాండ్ మధ్యలోకే రావాలి కదా, అందుకని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న. అలాగే ఈ క్యాన్వాస్ మీద అతికిన మోడల్ డిజైన్ కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకొని అలా ప్లెయిన్గా ఉంచేదానికన్నా మళ్ళీ గోల్డ్ కలర్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అయితే ఈ విధంగా అటు ఇటు గోటైతే వేసుకొని కరెక్ట్గా మధ్యలోకి వచ్చేదాకా వరకు చూసి మనం నీట్గా ఇలాగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలన్నమాట. దానికి అటు ఇటుగా మొత్తం అంతా స్టిచ్చింగ్ వేసేసేయాలి. వేసేసి నేనైతే ఇంకా అంటే అండి మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ అది చూడడానికి కూడా బాగోదు కదా. అందుకని నేనైతే చూసి కరెక్ట్గా మధ్యలో కంటే మధ్యలోకి వచ్చేలాగే స్టిచ్ చేసుకున్నా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ ఇప్పుడు ఎలాగైతే జాయింట్ చేశానో అదే విధంగా జాయింట్ చేస్తాను. మళ్ళీ నేను అది హ్యాండ్కి అయితే పోస్ కూడా కొట్టాలండి. మధ్యలో మనం ఫ్రిల్స్ ఫస్ట్ పెట్టినప్పుడు మధ్యలో కుట్టు ఉంది కదండి, ఆ కుట్టునైతే ఇప్పేసి మళ్ళీ వాటిని పూసలు అయితే స్టిచ్ చేయాలన్నమాట. వెనక్కి మలుచుకొని ఆ ఫ్రిల్ని మధ్యలో వెనక్కి మలుచుకొని అయితే కుట్టాలి. ఇంకా నేను అది కూడా ఒకవేళ తీయగలిగితే తీసి షేర్ చేస్తాను, లేదంటే మాత్రం ఇంకా ఆపేస్తాను అనమాట. అంటే ఇంకా ఫ్రిల్స్ అది పోస్ కుట్టడం అనేది చూపించను. ఇంకెక్కడైతే ఇది అయిపోయింది కదా, హ్యాండ్ కుట్టడం అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ చూపిస్తాను మీకు. మొత్తం వచ్చేసి నేను 6.5 ఇంచులు తీసుకున్నానండి. అంటే మనకి షోల్డర్ 6.5 ఇంచులు తీసుకున్నా, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, తన పక్కగానే ఉంటుంది కాబట్టి 6.5 ఇంచులు తీసుకున్నా. కింద నెక్ వచ్చేసి తన బ్లౌజ్కి ఎంత అయితే డీప్ ఉందో అంతే తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకొని ఇంకా మనం స్కాలఫ్ బార్డర్ కాబట్టి ఈ విధంగా మధ్యలో మనకి రౌండ్ నెక్ పెట్టేసి దాన్ని పెట్టేసుకున్నా. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఇలా క్రాస్గా లైన్ గీసుకొని నేను దాన్ని కటింగ్ చేసేసుకొని రెండు వైపులనే తిరగవేసి కుట్టేస్తాను అనమాట. దీన్ని అలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం ఇప్పుడు వేరే అంటే ఇప్పుడు బార్డర్ ఉంటుంది కదండి, శారీ బార్డరు మనకి ఒకవైపు హ్యాండ్కి జాయింట్ చేస్తాము, అలాగే ఇంకోవైపు వచ్చేసి మనం పై వైపున ఉంటుంది కదా సన్న బార్డర్ని, ఆ బార్డర్ని అయితే ఇప్పుడు మనం ఇక్కడ వేసుకోవాలన్నమాట. నీట్గా నేను క్లాత్ని అయితే తిరిగేసాను. నెక్ అయితే తిరగలేదండి, ఓన్లీ ఆ సైడ్ మాత్రమే తిరిగేసి ఆ క్లాత్ని అయితే జాయింట్ చేసేసుకొని మనకి ఏమైతే ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉంటుందో ఒరిజినల్ దాన్ని కటింగ్ చేసుకొని నీట్గా ఒక పక్కకు పెట్టేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఎలా కుట్టేసి దాన్ని తిరగవేసాను, ఇంకోవైపు ఉన్న క్లాత్ని కూడా సేమ్ అదే విధంగా అయితే తిరిగేసి కుట్టేస్తాను. ఇంకా టైలరింగ్ చేసేటప్పుడు మన మనసులో ఒకటే తిరుగుతుంది అనమాట, ఈ బ్లౌజ్ ఎలా కుట్టాలి ఏంటి ఇది అంటే ఆ బ్లౌజ్ డిజైన్ పెట్టిన తర్వాత శారీకి సెట్ అవుతుందా, ఈ బ్లౌజ్కి సెట్ అవుతుందా, నీట్గా వస్తుందా లేదా, ఇన్ని మైండ్లో రన్ అవుతూనే ఉంటే మన వర్క్ మనం చేస్తూనే ఉంటాం అన్నమాట. వన్స్ మనం ఈ ఫీల్డ్లోకి దిగేంత వరకే మన చేతిలో ఏదైనా ఉంటుంది. ఈ ఫీల్డ్లోకి దిగిన తర్వాత మన మనసు, మన హ్యాండ్స్, మన బాడీ అసలు కంట్రోల్లోనే ఉండదు అనమాట. అంటే ఎప్పుడు మన మైండ్ రేపు వాళ్ళ బ్లౌజులు ఇవ్వాలి, ఇవి కుట్టాలి, ఈరోజు దీనికి మోడల్ పెట్టాలి, ఇది ఎలా కుట్టాలి, ఇది ఏం చేయాలి, ఇది ఎలా కుడితే బాగుంటుంది అన్న ఆలోచనతో అసలు నిజంగా అండి మైండ్ పనిచేయదు. ఎంటుకలు ఉండటమే కొంచెం, అంటే ఆ ఎంటుకలు కూడా ఊడిపోతాయి అన్నమాట ఈ ఫీల్డ్లోకి వచ్చాక. కాకపోతే ఇంట్రెస్ట్గా మనకి ఇది ఫ్యాషన్ అనుకొని చేయడం, అలాగే ఇంట్రెస్ట్ అనుకొని చేయడమేనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మొత్తం అంతా అటు ఇటు మనకి కటింగ్ చేసినవి నెక్ రౌండ్ నెక్ పార్ట్ ఉంది కదండి, అదైతే కటింగ్ చేసేసుకొని దాన్ని కూడా జాయింట్ చేసేసుకుంటున్నా. జాయింట్ చేసుకొని ఉక్సులు పట్టి కాజాల పట్టి కాబట్టి అది ఉక్సులు పట్టి కాజాల పట్టి కూడా జాయింట్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఉక్సులు ఒకవైపు అయితే కాజాల పట్టి వేస్తాను, ఇంకోవైపు ఉక్సులు పట్టిని అయితే జాయింట్ చేస్తున్నా. ఇది జాయింట్ చేసిన తర్వాత ఇంకా దీనికి పైపింగ్ అయితే వేస్తానండి. గోల్డ్ కలర్ది హ్యాండ్కి వేసాను కదా, సేమ్ అదే పైపింగ్ అదే క్లాత్తో పైపింగ్ అయితే వేస్తాను.
మనం ఈ పైపింగ్ వేసి ఇంకా స్కాలఫ్ అయితే కుట్టాలి. స్కాలఫ్కే టైం పట్టేస్తుంది అనమాట. జాయిగా కుట్టాలి. ఎక్కడన్నా అటు ఇటు హెచ్చు తగ్గులు వచ్చినా ఏమొచ్చినా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి. నేను హ్యాండ్ డిజైన్కి వచ్చేసి నార్మల్గా అదే పైపింగ్లో థ్రెడ్ పెట్టకుండా వేస్తాను, కానీ దీనికి మాత్రం థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను. ఎందుకంటే సన్నగా నీట్గా వస్తుంది అనేసి ఈ పైపింగ్ అయితే వేస్తాను నేను. మీరు ఈ డిజైను చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటి, మీకు నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిజంగా అయితే నాకు కుట్టిన తర్వాత నేను ఆ బ్లౌజ్ని వాళ్ళు పట్టుకెళ్ళే వరకు ఒక 10 టైమ్స్ అయినా చూసుంటా. ఇది ఈరోజు స్టిచ్ చేశాను. వాళ్ళు వచ్చి ఈవినింగ్కి అయితే పట్టుకెళ్ళిపోయారు అనమాట. రేపు పెళ్ళడానికి ఈరోజే స్టిచ్ చేసా, ఈవినింగ్ వచ్చి పట్టుకెళ్ళిపోయారు. నేను నిజంగా చాలా బాగా అనిపించిందండి. ఇక్కడైతే చూసారు కదా, నేను నార్మల్గా అటు ఇటు కదలకుండా ఉక్సులు పట్టి దగ్గర అయితే చిన్న కుట్టు అయితే వేసేసి ఉంచేస్తాను. ఉక్సులు పట్టి కాజాల పట్టి కలిపేసి కుట్టాను అనమాట. మనం ఉక్సులు పెట్టుకుంటే అక్కడికి వస్తుందని. అది స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనం స్కాలఫ్కి మనం క్యాన్వాస్ని యూస్ చేయాలి కదా, అంటే మనం కట్ వర్క్ ఇచ్చుకునేదానికి. ఇంకా అందుకే 2 పీసులను అయితే తీసుకున్నాం. బ్యాక్ నెక్ అది వచ్చేసి చూసుకొని కరెక్ట్గా దాన్ని తీసుకున్నానండి. ఇంకా సేమ్ ఇప్పుడు దీని మీద స్కాలఫ్ డిజైన్ వేసుకొని మనం నీట్గా కటింగ్ చేసుకోవడమే. అవి క్యాన్వాస్ అది అనేది అటు ఇటు కదులుతుంది కదండి, అందుకని పిన్నులను అయితే పెట్టుకొని ముందు మార్కింగ్ అయితే చేసుకుంటున్నా కట్ వర్క్ని. మనకి ఎంత సైజులో కావాలంటే కట్ వర్క్ అంత అనేది పెట్టుకోవచ్చు అనమాట. నేను హ్యాండ్తోనే సమానంగా వచ్చే వరకు గీసేసుకున్నాను. పిచ్చి పిచ్చిగా అయితే ఉంది కదా మీకు. నేను కొంచెం ఒకెళ్ళి పెద్దగా అక్కడికి వచ్చేప్పటికి చిన్నగా అయింది. దాన్ని మళ్ళీ కవర్ చేసుకుంటూ కటింగ్ చేస్తాం. మన మైండ్లో మనం గీసిన దానికన్నా అది కుట్టేటప్పుడు కటింగ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం అటు ఇటు ఉన్న దాన్ని నీట్గా చేసుకొని అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నాకైతే ఈ బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ని అయితే జాయింట్ చేసేసి దీనికి స్టిచ్ చేసేస్తాను ముందు. దీన్ని ఐరన్ అయినా చేసుకోవచ్చండి. ఇంకా నేను ఐరన్ చేయకుండా నార్మల్గానే ఇంకా మధ్యలోకి అయితే ఒక కుట్టేసేస్తున్నాను. ఆ తర్వాత ఈ చివరిని కట్ వర్క్ ఉంది కదా, కట్ వర్క్ దగ్గర కూడా కట్ వర్క్ కాడ క్యాన్వాస్ని అయితే జాయింట్ చేస్తున్నా. మళ్ళీ దానికి జాయింట్ చేసేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కదండి, అందుకని క్యాన్వాస్ని జాయింట్ చేసేస్తున్నాను. ఈ కట్స్ ఉన్న దగ్గర మంచిగా ఇలాగా చిన్న టక్స్ ఇచ్చుకొని అక్కడక్కడ కట్ తిరిగిన దగ్గర చిన్న ఘాట్లు పెట్టుకొని మనం దాని క్లాత్ని అయితే తిరిగేసుకోవాలండి. మామూలుగా అయితే దీనికి లైనింగ్ వేసుకొని లైనింగ్ని తిరిగేయాలి. ఇంకా నేను ఆ టైంలో ఇంకా లైనింగ్ వేయలేదన్నమాట. ఎందుకంటే కట్ వర్క్ అనేది మామూలుగా స్టిచ్ చేసిన దాని మీద పెట్టి కుట్టేయడమే కదా అనేసి నేనైతే అనుకోని ఇంకా స్టిచ్చింగ్ అనేది మొదలుపెట్టినప్పుడు ఇంకా లైనింగ్ వేయలేదు, వేయకుండా దాని మీద పెట్టేసి కుట్టేశాను. మీరు ఎవరైనా కుట్టుకునేలాగైతే లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని అది మధ్యలోకి వైట్ క్యాన్వాస్ కదా, అది మధ్యలోకి వెళ్ళిపోయేలాగా చూసి మీరు స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మంచిదన్నమాట. ఇంకెక్కడ చూసారు కదా, ఇంక దీన్ని అయితే వెనక్కి తిప్పేసి మనం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి నీట్గా. నేను చూడండి, మనకి అది బ్యాక్ సైడు నేను ఫోల్డింగ్ కూడా చేసి ఇంకో కుట్టేసేస్తున్నాను ఇలాగ చివరన. ఈ విధంగా సేమ్ 2 వైపులా కుట్టేసి మనకి ఎక్కువ ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇంకెక్కడ వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఉంది కదండి, అది కూడా నేను కుట్టేసి ఉంచాను అలాగా. ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా మనం క్లాత్ని అయితే తిప్పుకొని కుట్టుకోవాలన్నమాట. ఇక్కడ అయితే నేను ఏం చేశానంటే మళ్ళీ కొంచెం లైనింగ్ పీస్ని జాయింట్ చేసేసి దాన్ని తిరగేసేద్దాం అనేసి మళ్ళీ ఒకసారి కుట్టాను. కాకపోతే ఇది రివర్స్లో ఉందన్నమాట. మళ్ళీ సేమ్ ఇప్పుడు ఎలా కుట్టి తిరిగేసాను
సేమ్ అదే విధంగా తిరిగేసి దాని మీద రౌండ్లు ఉన్నాయి కదండి, కట్ వర్క్ రౌండ్లు, ఆ రౌండ్ మీద హెడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. మనం హెడ్జ్లో కుట్టేసుకుంటూ నీట్గా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ బ్యాక్ ఇప్పుడు ఎలా జాయిన్ చేశానో సేమ్ అదే విధంగా దాని మీద పెట్టేసి ఈ చివరిన ఒక కుట్టు అలాగే అటు సైడ్ కూడా మళ్ళీ చేసి కుట్టేస్తాను అనమాట. ఈ విధంగా కుట్టిన తర్వాత మళ్ళీ కట్ వర్క్ దగ్గర బ్లౌజ్ జాయిన్ చేసిన దగ్గర కట్ వర్క్ దగ్గర కూడా మనం స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. కట్ వర్క్ కింద నెక్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ నెక్ జాయిన్ చేసిన తర్వాత కట్ వర్క్ దగ్గర చుట్టూరు సేమ్ కట్ వర్క్ ఎలా వచ్చిందో అలా కూడా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి క్లారిటీగా. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సపోర్ట్ ఇవ్వండి, కొద్దిగా మీరు ఇచ్చే సపోర్ట్ వలన వీడియోస్ అనేది ఇంకొంచెం మంచిగా అయితే చేస్తానన్నమాట. ఇక్కడ చూడండి ముందుగా కట్ చేస్తాను కదా నేను, ముందు ఫస్ట్ కటింగ్లో మనం కట్ చేసుకున్న క్లాత్లు ఉంటాయి కదండి, దాని మీద ఎక్కువ పెట్టుకొని కట్ చేయాలి. కాబట్టి ఆ క్లాత్ని తెచ్చుకొని మనం కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకొని దాని మీద అయితే స్టిచ్చింగ్ చేయాలన్నమాట. నేను ఇంక ఈ విధంగా పెట్టుకొని చూసుకొని అన్నీ చూసిన తర్వాత ఇప్పుడైతే వెనకమాల డాట్స్ కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఈ డాట్స్ కూడా వేసేసుకున్నాం అనుకోండి, మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోద్ది. కింద వచ్చేసి నడుం పట్టి అలాగే బొందులు పైన వచ్చేసి పైపింగ్ వేసేస్తాను అనమాట. నెక్కి పైపింగ్ అయితే వేస్తానండి ఇప్పుడు. అదే బ్యాక్ నెక్, ఎందుకంటే నేను దాన్ని తిరగేయలేదు కాబట్టి బ్యాక్ నెక్ పైపింగ్ వేసేస్తాను. పైపింగ్ వేసిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ మనం నడుం పట్టి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇంకెక్కడ చూడండి క్లాత్ని అయితే అటు ఇటు స్టిచ్ చేసేసి థ్రెడ్ అనేది పెట్టేసి పైపింగ్ సన్నగా అనేది వచ్చేలాగా కుట్టేస్తున్నాను. నేను ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ అలాగే సైడ్ జాయింట్లు అన్నీ కలిపి ఇంకో నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఎందుకంటే ఇప్పటికే ఇది చాలా టైం పట్టింది కదా, అందులో ఈ వీడియో లాంగ్ వీడియో అయిపోతుంది బాగా. మళ్ళీ ఈ వీడియో చాలా లెంత్ అవుతే మళ్ళీ చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కింద 2 వీడియోస్ కింద మీకు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తా. ఎందుకంటే 1 అవర్ పైనే పట్టేస్తుంది అనమాట ఈ బ్లౌజు స్టిచ్ చేయడానికి. అందుకని మళ్ళీ ఆ 1 అవర్ మీరు వీడియో చూడాలంటే చూడలేరు కదండి ఒక్కసారి మనం. అందుకనేసి పార్ట్ 1 పార్ట్ 2 కింద అప్లోడ్ చేస్తా. అందులో నాకు అప్లోడింగ్ అవ్వాలి కదా, చాలా టైం తీసుకుంటుంది. అందుకనేసి పార్ట్ 1 పార్ట్ 2 కింద అప్లోడ్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇక్కడైతే పైపింగ్ వేస్తాను కదండి, పైపింగ్ వేసిన తర్వాత బొందులు బ్యాక్ సైడ్ డోరీస్కి మన దగ్గర లేస్ ఉంటుంది కదా, అది దాంట్లో మ్యాచింగ్ అయ్యే కలర్ లేస్ని తీసుకొని అటు సైడు ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకున్నాను. వెనకమాల అవి ఏమంటారు లట్కన్స్ వచ్చేసి తర్వాత స్టిచ్ చేస్తాం. ముందైతే అటు సైడ్ ఇటు సైడ్ డోరీస్ పెట్టేసుకొని ఉంచాను. ఇంకా వచ్చేసి నడుం పట్టి జాయింట్ కూడా, నడుం బద్దను కూడా జాయింట్ చేసేసాను. ఇంక ఇలా జాయింట్ చేసిన తర్వాత రెండు సమానంగా ఉన్నాయా లేదా ఉక్సులు పట్టి అనేది చూసుకోవాలి. ఒకవైపు అయిపోయింది కదా, ఇంకోవైపు కూడా జాయింట్ చేస్తున్నా. అలాగే మిమ్మల్ని అడగడం మర్చిపోతున్నానండి, ప్లీజ్ నేను అడుగుతున్నా మీరు చేయట్లేదా, లేకపోతే నేను అడిగేది మీకు అర్థం అవ్వట్లేదో తెలియట్లా. ప్లీజ్ మన ఛానల్ని అయితే ఈ వీడియోస్ చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళైనా కనీసం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేశారనుకోండి, ఇంకొంచెం మందికి అయితే వీడియో అనేది వెళ్తుంది అనమాట. మీరు అలా పుష్ చేయడం వలన మన వీడియోస్ కొంచెం గ్రోత్ అవుతాయి అన్నమాట. నేను పెట్టే వీడియోస్కి నేను సాటిస్ఫాక్షన్ అవుతాను, అంటే నా వీడియోస్ కూడా కొంతమంది చూస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు అని హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంత కష్టపడి వీడియోస్ తీసి దాన్ని ఎడిటింగ్ చేసి పెడుతున్నాను కదా, అందుకే చిన్న రిక్వెస్ట్ అండి, ఏమనుకోకుండా లైక్ ఇవ్వండి.